దేవుడైంది. ఇప్పుడు ఇంట్లోకి బుడ్డోడొచ్చాడు. సో, కే ర్యాంప్ ఇంకా ఆ ర్యాంప్ అనేది సో, ఇంట్లో వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బుడ్డోడితో. సో, ఆ మ్యాజిక్ అంతా కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, అదేవిధంగా అంటే కిరణ్ మీకు అంటే సక్సెస్ చూసారు, ఫెయిల్యూర్ చూసారు. సో, ఇంకా మీకు ఇంకా చాలా సక్సెస్‌లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే సక్సెస్, ఫెయిల్యూర్ విషయంలో కిరణ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీలో మీరు కుంగిపోతుంటారు. కానీ సినిమా అనేది బయటికి అంటే ఆడియన్స్ ఇంకా రీచ్ అవ్వాలనేది మీ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ని ఏ విధంగా కిరణ్ తీసుకుంటారు? లేదు సార్, ఎందుకో సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ అది అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మన పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నాకేమి నా పని ఏంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక సక్సెస్కి వచ్చినప్పుడు ఉండే థింగ్ ఏంటంటే తెలియని ఒక పాజిటివిటీ ఉంటుంది సార్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానంటే ఫస్ట్ మీ అందరి దగ్గర నుంచి ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలి. అరే కిరణ్ సినిమా వస్తుందంటే బాగుంటుందిరా అనే ఒక ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్గా ఒక 2-3 మంచి కంటెంట్లు వచ్చినప్పుడు వస్తుంది సార్. ఆ మైండ్ సెట్లో ఉన్నాను సార్. బట్ సక్సెస్కి ఫెయిల్యూర్కి హై అవ్వడం లో అవ్వడం అయితే అది లేదు సార్. ఆ స్టేజ్ దాటేశాను. పని ఉందా చేతిలో, పని చేసుకుంటున్నామా మంచిగా, ఎందుకంటే అన్నీ అవి నా చేతిలో ఉండవు సార్. నేను ఎంత కష్టపడినప్పటికీ నా చేతిలో ఉండవు. బట్ యా అది అదంతా లేదు సార్. ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు అందరిది కామన్గా అందరం కలిసికట్టుగా పనిచేసాం, సక్సెస్ అందరిది అంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం వేలెత్తి చూపేది హీరోని, డైరెక్టర్ని. సో ఈ విషయంలో సో మీ అభిప్రాయం ఏంటంటే చాలామంది ఇంతకుముందు హీరోలు కూడా కొంతమంది హీరోలు ఆ ఫెయిల్యూర్ వస్తే నా వల్లే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఫెయిల్యూర్ విషయంలో వేలెత్తి చూపిన సందర్భాల్లో మీకేమనిపించింది? లేదు సార్, ఫెయిల్యూర్ ఏదన్నా ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే అది నేనే తీసుకుంటాను సార్. ఎందుకంటే అది నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఆ సినిమా అవుతుంది. మధ్యలో ఏమైనా అవ్వచ్చు, ఇంకా అది నా తప్పవచ్చు, ఇంకోరు తప్పవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను యాక్సెప్ట్ చేయందే సినిమా అయితే అవ్వదు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను కాబట్టి అది సినిమా స్టార్ట్ అయి ఉంటుంది. నా ఏ సినిమా ఫెయిల్యూర్ అయినా సరే ఫస్ట్ నేనే తీసుకుంటాను సార్. సో ఈ సినిమాలో చాలా రిచ్ కిడ్ కదా. సో బయట సో ఒక ఆర్డినరీ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోగా సో ఎదుగుతున్నారు. సో ఆ రిచ్ కిడ్ క్యారెక్టర్ అనేది సో మీ పర్సనల్ లైఫ్కి సో ఎంతవరకు మోటివేట్ చేసింది? సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి సో నాని ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, సో మీ నుంచి ఆ ఎనర్జీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి సో ఎట్లా కష్టపడేవాళ్ళు? అంటే మంచిగా అంటే మీరు అన్నది వాస్తవమే సార్. మనము రిచ్ కిడ్గా చేయడం అన్నది కొంచెం కష్టమే. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అది. బట్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అభినవ్ అని చెప్పి. మంచి ఫ్రెండ్ అంటే మంచోడు కాదులే కానీ చెడ్డోడే. ఎందుకన్నా నాకు గర్ల్ ఫ్రెండ్ని అది ఎందుకు లేదు వేరే విషయంలో. కానీ మనోడు బిహేవియర్ ఒకటి ఉండే సార్. బాగా డబ్బులు ఉంటుంది కానీ మా దగ్గర చాలా అల్లరి చిల్లరగా బిహేవ్ చేసేవాడు. వాడి తాలూకు హావభావాలు కొన్ని పట్టుకున్నాను సార్. నాని చెప్పినప్పుడు కూడా మామూలుగా నిజంగా మన సర్కిల్ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అది ఇది అన్న ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు అలాంటి మనం చూసింటాం